నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లోక్సభ సమరం తుది అంకానికి చేరింది. మరో 4 రోజుల్లో అంటే జూన్ 1న జరిగే 7వ విడత ఎన్నికలతో సార్వత్రిక సమరం ముగియనుంది. ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ తో మొదలైన యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇటు ప్రధాని మోదీ, అటు ఇండియా కూటమి తరపున రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేజ్రీవాల్, మమత మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. మరి ఈ హోరాహోరీ పోరులో గెలిచేది ఎవరు? జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కూటమి ఏది? దేశంలో సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ జరగ్గా జూన్ 1న చివరి 7వ విడత పోలింగ్ జరగనుంది. ఆ రోజు 8 రాష్ట్రాల్లోని 57 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేనట్లు ఈసారి హోరాహోరీ పోరు జరిగింది. దేశంలో కొన్ని ప్రాంతీయ పక్షాలు తప్ప మిగిలిన పార్టీలన్నీ 2 కూటములుగా ఏర్పడ్డాయి. ప్రధానంగా అధికార బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 38 పార్టీలతో లోక్సభ సమరంలో తలపడింది. అటు ప్రతిపక్ష కూటమి ఇండియాలో 26 పార్టీలు బీజేపీని గద్దెదించేందుకు శక్తికి మించి తలపడ్డాయి. దేశంలో 6 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలు, సుమారు 2500 రిజిస్టర్ పార్టీలు ఉన్న పార్లమెంట్ ఎన్నికల యుద్ధం మాత్రం 2 ప్రధాన కూటముల మధ్య జరిగింది. వరుసగా 3వసారి గెలిచి అధికారం చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తహతహలాడుతోంది. 1998లో ఏర్పాటైన ఈ కూటమి గత ఏడాది ప్రధాని మోదీ నేతృత్వంలో మరింత బలోపేతమైంది. 2014లో తొలిసారి అధికారంలోకొచ్చిన ప్రధాని మోదీ వరుసగా 2 సార్లు బీజేపీని గెలిపించి జాతీయ స్థాయిలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇప్పుడు 3వసారి గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. అది మోదీ అనేది గేమ్ చేంజర్ కాదా అనేది విషయానికి వస్తే మోదీ డెఫినెట్లీ గేమ్ చేంజర్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ మొదటి నుంచి ఆఖరి దాకా మోదీ ఇమేజ్ మీదే డిపెండ్ అయ్యింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి శక్తినంతా కూడదీసుకుని బీజేపీపై పోరాడింది. 26 పార్టీలతో జట్టుకట్టిన తరచూ కూటమి మధ్య లుకలుకలు గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. కానీ ఎన్నికల సమయంలో ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ కు చోటివ్వకుండా ఒక్కటిగా ముందుకు కదిలాయి ఇండియా పక్షాలు. అయితే ప్రధాని మోదీని ఢీకొట్టే నాయకుడు ఎవరో చెప్పాలని బీజేపీ విసిరిన సవాల్ ప్రతిపక్ష కూటమికి పెద్ద ప్రశ్నగా మారింది. ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ తో పాటు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన ఆప్, సమాజ్వాదీ, కమ్యూనిస్టులు ఉన్న నాయకత్వంపై ఆయా పార్టీలను ఏదో అనుమానం వెంటాడేది. ఇదే బీజేపీకి బలంగా మారగా విపక్షానికి మైనస్ గా కనిపించింది. అయినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఓ అడుగు ముందుకేసి ఇండియా కూటమి తరపున ప్రచారాన్ని కొనసాగించారు. ఇక బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే విపక్ష ఆలోచన కార్యరూపం దాల్చలేదు. దీంతో జాతీయ స్థాయిలో ఒకే జట్టుగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పరస్పరం పోటీ చేయడం వల్ల అంతిమంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలాల్సి ఉంది. బీజేపీ వ్యతిరేక శక్తులకన్నిటికీ ఒక ర్యాలీయింగ్ పాయింట్ లాగా కాంగ్రెస్ని కేంద్రకం చేసుకొని ఇండియా పక్షం ముంబైకి వచ్చేసరికి పేరు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అట్లాంటి ఇండియా కూటమి మధ్యలో రకరకాల రాజకీయ కారణాల వల్ల వాళ్ళ ఐక్యతలో భంగం ఏర్పడి కొంచెం ఎవరికి వాళ్ళం విడిగా పోటీ చేస్తామని ఒకవైపు మమతా బెనర్జీ, ఇంకొక వైపు అరవింద్ కేజ్రీవాల్, ఇంకొక వైపు అఖిలేష్ యాదవ్ ఇట్లా ప్రకటించి కొంచెం డల్ అయినా తర్వాత ఒక సూత్రం గ్రహించారు వాళ్ళు. మనం మొత్తానికి 543 స్థానాల్లో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరీయే కనిపిస్తోంది. ఉత్తరాదిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తో పాటు దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ లో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సమాజ్వాదీ, ఆర్జేడీ, ఆప్ సహకారాన్ని తీసుకుంది. దక్షిణాదిలో పట్టు సాధించాలనే బలమైన కోరికతో ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలని పోరాడింది. మరోవైపు
కర్ణాటక, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచుకోవాలని వ్యూహాలు రచించింది. ఇలా ఎంతో ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగిన లోక్సభ సమరంలో ప్రధాని మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారనేది విశ్లేషకుల అభిప్రాయం. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ ఎక్కువగా ప్రధాని మోదీపై ఆశలు పెట్టుకుంది. దీనికి తగ్గట్టే ప్రధాని మోదీ కూడా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. వందలాది ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు. మా ప్రధాని అభ్యర్థి మోదీ మరి మీ వైపో అన్నట్లు ప్రచారం సాగించిన బీజేపీ విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రధాని మోదీ కూడా సుడిగాలి పర్యటనలో రెట్టించిన ఉత్సాహంతో దేశం మొత్తాన్ని చుట్టేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అల్లు పెరగకుండా పర్యటించిన ప్రధాని అధికార పార్టీలో వన్ అండ్ ఓన్లీ లీడర్గా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోయేది తానే అన్న వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. అటు విపక్షం కూడా ప్రధాని ఎవరన్న చర్చకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా గెలుపే ప్రధానం అన్నట్లు ముందుకు కదిలింది. 2 నెలల సుదీర్ఘ ప్రచారం, రోజుకు 4-5 సభలు, వందల కిలోమీటర్ల ప్రయాణం, మధ్య మధ్యలో భారీ రోడ్ షోలు, మొత్తంగా 80 మీడియా మీట్లు. మళ్లీ అధికారంలోకొచ్చేందుకు ప్రధాని మోదీ కష్టపడిన తీరిది. గత 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ప్రాధాన్యమివ్వని ప్రధాని ఈసారి మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలిచ్చారు. విపక్ష నేత రాహుల్ ఈ ఎన్నికల సందర్భంగా ఒక్కసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తే ప్రధాని మోదీ మాత్రం మొత్తంగా 80 ప్రత్యేక ఇంటర్వ్యూలివ్వడం ద్వారా బీజేపీ గెలుపు కోసం ఏ అవకాశం వదులుకోకుండా సకల అస్త్రాలను వాడుకున్నారు. ఇక విపక్ష కూటమిలో రాహుల్ గాంధీ పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తరచూ మీడియాతో మాట్లాడేవారు. కానీ వీరిద్దరూ ఈ విషయంలో ప్రధాని మోదీ కన్నా వెనక్కే ఉన్నారంటున్నారు పరిశీలకులు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కలవడానికి ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు అయోధ్య రామాలయం, ఎన్ఆర్సీతో పాటు జాతీయ భద్రత వంటి అంశాలే బీజేపీ అస్త్రాలుగా చేసుకుంటుందని అంతా భావించారు. కానీ తొలి 2 విడతల ఎన్నికల తరువాత ఈ అంశాలతో పాటు విపక్షాన్ని ఇరుకున పెట్టేలా రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకుంది బీజేపీ. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలంతా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, కాంగ్రెస్ అధికారంలోకొస్తే దళితులు, బీసీల రిజర్వేషన్లను తగ్గించి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రచారం చేసి విపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. మరోవైపు వివిధ కేసుల్లో ఇరుక్కున్న విపక్ష నేతల అవినీతిని ఎండగట్టి పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ అనుసరించిన విధానాన్ని చాలా మటుకు విమర్శకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాంపెయిన్ ఎప్పుడో మొదలు పెట్టవలసింది ఆఖరికి మొదలు పెట్టారు. ఈ ఏదైతే వ్యూహం వేశారో ఆ వ్యూహం 1 సంవత్సరం కానీ 1.5 సంవత్సరం ముందు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది. ఇక దేశంలోని మెజారిటీ వర్గాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని, సరిహద్దు అవతలి వైపు నుంచి రాహుల్, కేజ్రీవాల్ కు సహకారం అందుతోందని తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇదే సమయంలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు సైతం కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని దేశంలో విపక్షం లేకుండా చేయాలని చూస్తోందని ఎదురుదాడి చేశారు. ఇలా 2 వైపులా తీవ్ర స్థాయిలో సాగిన మాటల యుద్ధంతో లోక్సభ సమరంలో హై వోల్టేజ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఈ 7 విడతల్లో కూడా వాళ్ళు ఎక్కడికక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్, స్టాలిన్ కాన్సన్ట్రేటెడ్ దేర్, శరద్ పవార్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర, అట్లా ఎక్కడికక్కడ విడతల వారీగా కేంద్రీకృతం చేసి ప్రచారం చేశారు. కనుక ఇండియా అనుకున్న స్థాయిలో కాకపోయినా కొంత, ఎందుకంటే ఆయన న్యాయయాత్ర అని, అంతకుముందు భారత్ జోడో యాత్ర అని, భారత్ జోడో న్యాయయాత్ర అని 2వ విడత నిలువున కాశ్మీర్, కన్యాకుమారి వరకు, ఇంకా అడ్డంగా గుజరాత్ నుంచి అస్సాం వరకు ఎట్లా అయితే ఆయన పర్యటనలు చేసినారు. దాని ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, ఇండియా కూటమిలోని అనుబంధ రాజకీయ పార్టీలకు కానీ కొంత బేస్ కదిలిపోకుండా ఒక నమ్మకం ఏర్పాటు చేసి ఢీకొట్టగలుగుతాం. ప్రధాని మోదీకి ధీటైన నాయకుడు లేడనే బీజేపీ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యమివ్వని విపక్షం ఎన్నికల్లో గెలుపునకు ప్రధాని అభ్యర్థితో సంబంధం లేదన్నట్లే వ్యవహరించింది. ఉమ్మడిగా పోటీ చేయాలనే లక్ష్యాన్ని అమలు చేయలేకపోయినా ఢిల్లీ, పంజాబ్లో ఆప్తో కాంగ్రెస్ సర్దుకుపోవడం,
బీహార్, ఉత్తరప్రదేశ్లో మిత్రపక్షాలతో మంచి సమన్వయం ఇండియా కూటమిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అయితే గత 2 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన చోట ఏ స్థాయిలో పుంజుకుంటుందనేదే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు బాటలు వేస్తుందని ప్రధానంగా చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో బీజేపీని నిలువరించే విషయంలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లే ప్రధానమంటున్నారు. మొత్తానికి బలమైన బీజేపీని ఎదుర్కోవడంలో ఇండియా కూటమి శక్తి వంచన లేకుండా పోరాడిందనేది దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మరి జనం ఎవరికి జై కొట్టారో, బీజేపీ హ్యాట్రిక్ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.